హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ సునీతాస్ వరల్డ్. నేను మీ సునీత. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరు కూడా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఎప్పుడైనా సరే బాగున్నారా అని అడిగితే ప్రతి వీడియోలో చెప్పేదేనండి. బాగున్నారా అని అడిగితే మీ ప్రాబ్లమ్స్‌ని అస్సలు చెప్పకండి. ఎందుకంటే ఈ ప్రాబ్లమ్స్ మనిషిని స్ట్రాంగ్ చేయడానికి వస్తాయి. మీ ప్రాబ్లమ్స్‌ని వాళ్ళకి చెప్పి మిమ్మల్ని మీరు దిగజార్చుకోకండి. మీ ప్రాబ్లమ్స్ అవతల వ్యక్తులకి చెప్పినంత మాత్రాన వాళ్ళేం ఆర్చేది లేదు, తీర్చేలేదు. కానీ మిమ్మల్ని చులకనగా మాత్రం చూస్తానికి చాలా మంది ట్రై చేస్తూ ఉంటారు. కాబట్టి మనలో ఉన్న ఇబ్బందులు ఏదైనా సరే కానియండి, అది మనమే ఎదుర్కోవటానికి చూడాలి కానీ, అవతల వాళ్ళకి షేర్ చేసినప్పుడు మనం బలహీనతగా కనిపిస్తూ ఉంటాం. ఎదుటి వ్యక్తులకి ఎప్పుడు కూడా మనం చాలా బలమైన పర్సన్‌గా కనిపించాలి. చాలా యాటిట్యూడ్ ఉన్న పర్సన్‌గా కనిపించాలి. అప్పుడే వాళ్ళు మనకి విలువ అనేది ఇస్తూ ఉంటారు. ఈ విలువ కోసం మనం ఎంత దూరమైనా వెళ్ళొచ్చండి. మన పరిస్థితులని, మన కష్టాలని, మన ప్రాబ్లమ్స్‌ని అవతల వాడికి షేర్ చేయటం వల్ల ఒరిగేదేమీ లేదు. నిన్ను చులకనగా చూడటం తప్ప. అవి మనమే సాల్వ్ చేసుకోవాలి. ఇలాంటి యాటిట్యూడ్ కనుక అలవాటు చేసుకున్నాం అనుకోండి, ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా సరే ఎదుర్కొనే శక్తి మనకి ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. నేను చాలా బాగున్నా. నేను పర్ఫెక్ట్‌లీ ఆల్ రైట్. నాకేంటండి రాజాలా ఉన్నా అని చెప్పి చూడండి. అవతలి వాళ్ళు కూడా మీలా ఉండటానికి ట్రై చేస్తానికి చూస్తారు. ఓకేనా? ఎప్పట్లాగా ఈరోజు కూడా ఒక మంచి టాపిక్ తోటి మీ ముందుకు వచ్చేసానండి. అదేంటంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో. ఒక కామెంట్ వచ్చిందనమాట మనకి. ఒక అమ్మాయి మోసపోయింది. ఇది కామనే ఈ రోజుల్లో. అమ్మాయి గాని, అబ్బాయి గాని ఎవరైనా సరే మోసపోతున్నారంటే ఆపోజిట్ జెండర్ చేతిలోనే కదా! అంటే అబ్బాయిలు మోసం చేస్తారు, అమ్మాయిలు మోసం చేస్తారు. ఇద్దరికి సంబంధించిన వీడియో. ఒక్కళ్ళ విషయమే కాదు అనమాట. ఎవరైతే మీ లైఫ్‌లోకి మోసం చేయడానికి వస్తారో వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు? జెన్యూన్‌గా ఉండేవాళ్ళు ఎలా ప్రవర్తిస్తారనేది మనం ఈ వీడియోలో క్లియర్‌గా చూడబోతూ ఉన్నాం. అంతకన్నా ముందు మన ఛానెల్‌కి ఎవరైనా ఫస్ట్ టైమ్ వచ్చినట్టయితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన వీడియోస్ నచ్చినాయనుకోండి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి. అంతేకాదు ఫ్రెండ్స్, బెల్ ఐకాన్‌ని మీరు ఆన్‌లో పెట్టుకున్నారంటే నేను ఎప్పుడు వీడియోస్ చేసినా సరే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అయితే మనం ఎక్కువ లేట్ చేయకుండా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ వెళ్ళిపోదాం. మీ లైఫ్‌లోకి పని కట్టుకొని మిమ్మల్ని మోసం చేయాలి అని అనుకునే వాళ్ళు ఈ విధంగా ప్రవర్తిస్తారు. ఏ విధంగా? మిమ్మల్ని ప్రతిసారి పొగుడుతూ ఉండటం. అసలు వాళ్ళకి మీకు మధ్య ఇంక టాపిక్ ఏముండదు. ఎక్కువగా పొగుడుతూ ఉంటారు మిమ్మల్ని. చాలా బాగున్నారండి, మీరదండి, మీరిదండి, మీరు సూపర్ అని చెప్పి. ఇప్పుడు మన గురించి మనకి ఎంతో కొంత అవగాహన ఉంటది కదండీ. మనం ఎంత బాగుంటామో, మనం ఎంత అందంగా ఉంటామో, ఇవన్నీ మనకే కొన్ని తెలుసు కదా! వాటిని మించిపోయి చెప్తా ఉంటారనమాట వాళ్ళు. అలా చెప్తున్నప్పుడు ఒకసారి మాత్రం మీరు గమనించండి. వాళ్ళు మీ లైఫ్‌లోకి చీట్ చేయటానికి ఎంటర్ అయ్యారు. నిజంగా మిమ్మల్ని ప్రేమించేవాళ్ళు పని గట్టుకొని ఏకరువు పెట్టాల్సిన అవసరం లేదు పొగడ్తలు. ఓకేనా? మనసులో ఉంటుంది. మనసులో ఉండే ప్రేమని వాళ్ళు ఏదో ఒక విధంగా వ్యక్తపరుస్తారు కానీ, మాటల ద్వారా ఎక్కువగా వ్యక్తపరుస్తా ఉన్నారు అనంటే మితిమీరిన మాటల ద్వారా. కొంచెం మనం ఏదో తేడాగా ఉంది అని చెప్పేసి ఆలోచించాల్సిన అవసరం ఆసన్నమైంది అని అర్థం. కాబట్టి ఎక్కువగా మాటలతో మిమ్మల్ని బురిడి కొట్టించటానికి చూస్తా ఉన్నారు అనంటే ఒకసారి మీరు ఆలోచించండి. మాటలతోనే కొంతమంది బతికేస్తా ఉంటారు. ఇట్లాంటి వాళ్ళతో తస్మాత్ జాగ్రత్త. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు మీతో ఎప్పుడు చూసినా ఫిజికల్ కనెక్టివిటీ గురించి ఎక్కువగా టాపిక్ మీ మధ్యలోకి తీసుకొస్తా ఉంటారు. మీరు అదేమో నిజమైన ప్రేమ, అట్రాక్షన్ అనుకుంటారు. అదంతా ఏం లేదండి. మీ మీద నిజమైన ప్రేమ ఉన్నవాళ్ళు ఎప్పుడు కూడా మిమ్మల్ని ఫిజికల్‌గా ఫోర్స్ చేయరు. మిమ్మల్ని యూజ్ చేసుకోవటానికి వచ్చిన వాళ్ళు మాత్రమే ఫిజికల్ యాక్టివిటీస్ గురించి మీతో ఎక్కువగా మాట్లాడుతా ఉంటారు. ఆ టాపిక్సే తీసుకొస్తా ఉంటారు. మీ మైండ్‌ని అటువైపు లాగటానికి చూస్తా ఉంటారు. ఇలా చూస్తా ఉన్నారనంటే మిమ్మల్ని ఫిజికల్‌గా యూజ్ చేసుకోవటానికి ట్రై చేస్తున్నారు అని అర్థం. ఇంకొంతమంది కేటగిరీ ఉంటారు. వీళ్ళేంటంటే వాళ్ళ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ ఏకరువు పెడతా ఉంటారు. లైన్‌గా ఏ టు జెడ్. ఇక చెప్పటం స్టార్ట్ చేశారనంటే ఇంక ఆపరనమాట. అదుంది, ఇదుంది, ఆ అప్పులున్నాయి, ఈ అప్పులున్నాయి, నేను కట్టాలి, ఈఎంఐలు కట్టాలి, అందులో ఇరుక్కున్నాను, ఇది చేస్తున్నాను అని చెప్పేసి నానా రకాల విషయాలు మీతోటి షేర్ చేసుకుంటా ఉంటారు. మీతో షేర్ చేసుకోవటానికి చాలా ఉంటాయండి. కానీ వాళ్ళేం చేస్తారంటే ఫినాన్షియల్‌కి సంబంధించిన విషయాలు మాత్రమే మీతోటి షేర్ చేస్తా ఉంటారు. ఇలా చేస్తున్నారనంటే మిమ్మల్ని ఫినాన్షియల్‌గా యూజ్ చేసుకోవటానికి చూస్తా ఉన్నారు అని అర్థం. మధ్యలో మధ్యలో ప్రేమ అనే మసాలాను కూడా కొద్దిగా కలుపుతారండి. మీరేం చేస్తారంటే నిజమైన ప్రేమ కాబోలు వీడికి నేను కాకపోతే లేదంటే ఈమెకి నేను కాకపోతే ఎవరు హెల్ప్ చేస్తారు అని చెప్పేసి డబ్బులు ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. అక్కడొచ్చేస్తుందనమాట. ఇక మీ దగ్గర నుంచి ఎంత డబ్బులు రాబట్టడానికి అవకాశాలు ఉంటాయో అన్ని విధాలుగా
వాళ్ళు మిమ్మల్ని మెంటల్లీ ప్రిపేర్ చేసి మరి మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటారు. అంటే బలవంతంగా లాక్కోరండి, మీరే ఇచ్చేలాగా మిమ్మల్ని మౌల్డ్ చేస్తారు. ఈ మధ్య కాలంలో ఈ మోసం చేసే వీడియోస్ ని చేయట్లేదండి, ఎందుకంటే కొంచెం ప్రేమ వైపు వెళ్ళింది మన ట్రాక్. మళ్ళీ మోసపోయాము అని చెప్పేసి కామెంట్లు చేస్తా ఉన్నారు. మీ మీద ఎటువంటి ఎఫర్ట్స్ పెట్టరు, మీరు ఎవరితో మాట్లాడినా సరే పట్టించుకోరు ఈ మోసం చేయాలనుకునే వాళ్ళు అని అన్నప్పుడు ఒక అమ్మాయి కామెంట్ పెట్టింది అనమాట. మీరు చెప్పినట్టుగానే నా లైఫ్ లో జరిగిందండి, నా మీద ఎటువంటి ఫీలింగ్ లేదు, ఇప్పుడు రియలైజ్ అయ్యాను, వీడియో చూసి చాలా నేర్చుకున్నాను, తెలుసుకున్నాను, అవతల వాళ్ళు మోసం చేసే వ్యక్తులని తెలుసుకుని ఇప్పుడు హుషారుగా ఉంటా ఉన్నానండి అని చెప్పేసి. చాలా సంతోషం అండి. ఇప్పుడు నాలాంటి వాళ్ళు ప్రతిసారి వచ్చి మీకు అడ్వైజులు ఇవ్వలేరండి, మీరే కొన్ని విషయాలు గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎవరైనా సరే, ఆడైనా సరే మగైనా సరే. మగవాళ్ళు మాత్రమే మోసం చేస్తారు పని కట్టుకొని, ఆడవాళ్ళు మాత్రమే మోసపోతారన్న అసలు లేనే లేదు ఆ టాపిక్. ఆడవాళ్ళు కూడా కిలాడీలు ఉన్నారు, ఖచ్చితంగా మోసం చేసే వ్యక్తులు ఉన్నారు మీ లైఫ్ లోకి. జాగ్రత్త, ఎవరు ఎలాంటి వాళ్ళు తెలుసుకొని నడుచుకోండి. ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే మిమ్మల్ని ఫస్ట్ ప్రేమించేటప్పుడు చాలా ప్రేమగా మీతోటి మాటలు చెప్తా ఉంటారు, సెంటిమెంట్ లో ముంచి లేపుతా ఉంటారు, ఆయింట్మెంట్ పూస్తా ఉంటారు. ఆ తర్వాత ఏమవుతుందంటే మీరు ఎప్పుడైనా సరే కలుసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు, అర్థమైందండి, ముఖ్యమైన ఘట్టం ఒక అమ్మాయి కామెంట్ పెట్టిందన్నాను కదా, దానికి సంబంధించిన ఘట్టం అనమాట ఇది. జాగ్రత్తగా వినండి. మిమ్మల్ని కొద్ది రోజుల పాటు ట్రాక్ లో పెట్టి అన్ని విధాలుగా వాళ్ళ మీద నమ్మకం వచ్చేలాగా చేసి ఏదో ఒక రోజు మీరు కలవాలని రెడీ అయిపోతారు కదా ఎవరైనా సరే, వాళ్ళతో డైరెక్ట్ గా కలిసి మాట్లాడాలి అని. అలా అయినప్పుడు మీతోటి డైరెక్ట్ గా కలిసి మాట్లాడటానికి సంకోచిస్తున్నారు అని అంటే, సంకోచించడం అంటే 10 మంది ముందు పబ్లిక్ గా మీతో మాట్లాడటానికి సంకోచిస్తున్నారు, ప్రైవేట్ గా మాట్లాడాలి అని అంటా ఉన్నారంటే తేడా కొట్టేస్తుంది అని అర్థం. ఇక్కడే చాలా జాగ్రత్తగా మనం డిసైడ్ చేసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉంటాయి. మీతో మాట్లాడాలి అని అనుకున్న వాళ్ళు పబ్లిక్ గా మాట్లాడితే ఏంటి, ఎక్కడైనా నొప్పా వాళ్ళకి, ఏంటి ప్రాబ్లం, ఒకసారి అడిగి చూడండి. పబ్లిక్ గా మాట్లాడితే ఏంటి, అందరూ ఉంటారు, జనాలు ఉంటారు, మనల్ని గమనిస్తా ఉంటారు, ఇబ్బందిగా ఉంటది. అంత ఇబ్బందికరమైన మాటలు నువ్వు నాతో ఏం మాట్లాడబోతా ఉన్నావు అని చెప్పేసి అడగండి. 10 మంది చూస్తే, పబ్లిక్ గా చూస్తే, పబ్లిక్ లో మాట్లాడితే భయపడుతున్నారు అంటే వాళ్ళ ఇంటెన్షన్స్ వేరేగా ఉన్నాయని అర్థం. మిమ్మల్ని పబ్లిక్ కి వాళ్ళు పరిచయం చేయదలుచుకోవట్ల, మిమ్మల్ని ప్రైవేట్ గా ఉంచాలని ప్లాన్ వేస్తున్నారు అని అర్థం. ఒకసారి ఆలోచించండి అమ్మాయిలు. ఈ విషయంలో అయితే మీరు కొంచెం ఎక్కువగా టెంప్ట్ అవుతూ ఉంటారు, ఎవరైనా చూస్తారేమో, అందరూ మన ఇంకే చూస్తారేమో, కాబట్టి మనం ప్రైవేట్ గా మాట్లాడుకుందాం అని చెప్పేసి కొంతమంది అబ్బాయిలు ట్రాక్ వేస్తూ ఉంటారు. నాకేం ప్రాబ్లం లేదబ్బా, నన్ను చూస్తే ఏం ప్రాబ్లం లేదు, కానీ నిన్ను చూస్తారేమో అన్నదే ప్రాబ్లం. మీ ఇంట్లో వాళ్ళు కానీ, తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా చూస్తే నీకు ప్రాబ్లం అవుతుందేమో అని చెప్పేసి నీ సైడ్ నుంచి నేను ఆలోచిస్తున్నాను అబ్బా, నాదైతే ఏం లేదు అని చెప్పేసి పెద్ద త్యాగమూర్తుల్లాగా చెప్తా ఉంటారు అనమాట. మిమ్మల్ని నిజంగా ప్రేమించే వ్యక్తి మీతో పబ్లిక్ లోనే మాట్లాడటానికి చూస్తారు, ప్రైవేట్ గా మిమ్మల్ని తీసుకెళ్లి ఎవరికి కనపడకుండా రహస్యంగా ఎక్కడికైనా తీసుకెళ్తా ఉన్నారు, ప్రైవసీ గీవసీ అని అంటా ఉన్నారు అని అంటే మీ పట్ల వాళ్ళకున్న ఇంటెన్షన్స్ సరిలేవు, మిమ్మల్ని ఫిజికల్ గా యూస్ చేసుకోవటానికి మాత్రమే ఇలా చెప్తా ఉంటారు. మిమ్మల్ని నిజంగా ప్రేమించే వాళ్ళు ఫిజికల్ గా మిమ్మల్ని అప్రోచ్ అవ్వరు అనమాట. ఎప్పటికైనా మీరు తనకే సొంతం కాబట్టి అది తర్వాత చూసుకుందాం అని అనుకుంటారు, కానీ దాని గురించి ఎక్కువగా ఫోర్స్ చేస్తూ దాని గురించి మిమ్మల్ని మీట్ అవ్వాలి అని అనుకుంటా ఉన్నారని అంటే తేడా అని అర్థం. అర్థం చేసుకోండి ఒకసారి. ఆ తర్వాత నిజమేనండి, పబ్లిక్ లో అందరూ చూస్తారు కదా, వాళ్ళు చెప్పింది కూడా నిజమే, ఎంతైనా వాళ్ళు కరెక్ట్ చెప్తారు, వాళ్ళు ఏది చెప్పినా సరే కరెక్ట్ అని అనుకున్నారు అనుకోండి. వాళ్ళ మాట విని వాళ్ళు చెప్పిన చోటికి వెళ్ళి వాళ్ళు చెప్పిన దానికి ఒప్పుకొని మూవ్ అయ్యారు అనుకోండి. ఆ తర్వాత కూర్చొని ఏడిస్తే మిమ్మల్ని ఓదార్చడానికి ఒక్కడు కూడా రాడు, వాడు కూడా రాడు. అర్థమైందా? మిమ్మల్ని మీరే ఓదార్చుకోవాలి. మోసం చేసేసి వెళ్ళిపోయిన తర్వాత అప్పటి వరకు చెప్పిన మాటలు ఏది కూడా ఆ తర్వాత కనిపించదు. మాటలేంటండి అంతెందుకండి, అసలు వాళ్ళే కనిపించరు. ఇంతకు ముందులాగా మీకు మెసేజ్లు రావు, టెక్స్టులు రావు, ఓ గుడ్ మార్నింగ్, గుడ్ నైట్, గాడిద గుడ్డు ఇట్లాంటివన్నీ ఏం రావు. మొత్తం స్టాప్ అయిపోతాయి సడన్ గా. మీరు ఎప్పుడైతే వాళ్ళ చెప్పిన దానికి ఒప్పుకుంటున్నారో, వాళ్ళ అవసరం తీర్చారో, వెంటనే మొత్తం టోటల్ బంద్, ఖేల్ ఖతం, దుకాన్ బంద్. మీరేముంది నెక్స్ట్ ఎప్పట్లాగా మెసేజ్ వస్తుందేమో అని ఎదురు చూస్తారు, రాదు, బాధపడతారు. కాల్ చేస్తారేమో అని ఎదురు చూస్తారు, రాదు, బాధపడతారు. సరే వాళ్ళు చాలా బిజీగా ఉన్నట్టున్నారులే అని చెప్పేసి మీరే మెసేజ్ చేయటమో కాల్ చేయటమో చేస్తారు,
మెసేజ్ కి రిప్లై ఉండదు, కాల్ చేస్తే అటెండ్ చేయరు, రెండు రెండు మూడు సార్లు కాల్ చేస్తే అటెండ్ చేసి నేను చాలా బిజీగా ఉన్నాను నేనే కాల్ చేస్తాను నువ్వు పెట్టు అంటారు. అక్కడ మీకు కొద్దిగా తేడా కొట్టుద్ది అనమాట. ఏంటి ఎప్పుడు చూసినా బిజీగా ఉండడు కదా, ఈ రోజు నుంచి ఏంటి బిజీగా ఉంటున్నాడు అని. అవునండి, అవును, ఎగ్జాక్ట్లీ. వాళ్ళు ఏదైతే అనుకున్నారో అది అయిపోయిందో ఆ తర్వాత నుంచి వాళ్ళు చాలా చాలా బిజీ పర్సన్ గా మారిపోతా ఉంటారు. ఎంత బిజీ పర్సన్ గా మారిపోతారు అని అంటే వాళ్ళకి వాళ్ళే దొరకరంటే నమ్మండి. ఇంకా మీకు దొరకటం కాదు, వాళ్ళకి వాళ్ళే దొరకరు అనమాట. అంత బిజీగా వాళ్ళ లైఫ్ స్టైల్ ని మార్చేసుకుంటారు. అక్కడ పీకేది ఏంది అంటే ఏమీ ఉండదు. సారీ అండి, ఇట్లాంటి లాంగ్వేజ్ మాట్లాడుతా ఉన్నందుకు క్షమించండి. జరుగుతున్న విషయాలు తలుచుకుంటా ఉన్నప్పుడు ఇట్లాంటివి వచ్చేస్తా ఉంటాయి అనమాట. బలవంతంగా మింగాల్సి వస్తుంది కొన్ని బూతులు అయితే. పబ్లిక్ లో మాట్లాడకూడదు కాబట్టి. ఇప్పుడు మీరు చెప్పిన సమస్య విన్న నాకే ఇలా ఉంది అంటే మీ మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది అనేది నేను ఎక్స్పెక్ట్ చేయగలను. తొందరపాటు నిర్ణయం అంటారు దీన్ని. అమ్మో వాళ్ళు చూస్తారేమో వీళ్ళు చూస్తారేమో 10 మందిలో మాట్లాడితే ప్రాబ్లం అవుతుందేమో కాబట్టి వాళ్ళు చెప్పినట్టుగా మనం సేఫ్టీగా ప్రైవేట్ గా వెళ్తాం అనుకుంటారు. దీంట్లో సేఫ్టీ మీకు కాదు, అర్థమైందా? మీకు కాదు సేఫ్టీ, వాళ్ళ సేఫ్టీ బాగా చూసుకుంటారు. రెండో కంటోడికి తెలియకుండా మ్యాటర్ ముగిచ్చేసి మిమ్మల్ని వదిలించుకోవడానికి చూస్తారు. ఇలాంటి మోసాలకి ఎంతమంది గురయ్యారు, ఎంతమంది దీన్ని ఫేస్ చేశారు అనేది కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. ఈ రోజుల్లో కూడా తెలుసుకొని తరిస్తారు మిగతా వాళ్ళు. కొంచెం జాగ్రత్తగా ఉండటానికి ప్రయత్నిస్తారనమాట మీ కామెంట్లు చూసి. నమ్మటం చాలా ఈజీ అండి. ఎదుటోడు చెప్పే మాటలను బట్టి మనకి వాళ్ళ మీద నమ్మకం కుదురుతుంది, అది ఓకే. కానీ దానికన్నా ముందు మీ బుద్ధి మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉంటుంది. మీ మనసు నమ్మేస్తుంది వాడు మంచోడు, వెళ్ళు, ఏం పర్వాలేదు, ఏమి మోసం చేయడు. లేదంటే అమ్మాయి మంచిది, నీకేం ప్రాబ్లం లేదు, అమ్మాయి అలాంటి టైప్ కాదు, నువ్వు వెళ్ళు అని చెప్పేసి మీ మనసు మిమ్మల్ని నమ్మిస్తూ ఉంటుంది. కానీ బుద్ధి ఉంటుంది చూసారా, మిమ్మల్ని ఎక్కడో ఒక చోట హెచ్చరిస్తూ ఉంటుంది. నమ్మకు, నో, వీళ్ళని నమ్మద్దు, మోసం చేస్తారు, జాగ్రత్త అని చెప్పేసి. దానిని పెడచెవిన పెట్టకండి. మీ పెద్దవాళ్ళ దృష్టికి తీసుకెళ్ళండి. ఇట్లాంటి వాళ్ళు మీ లైఫ్ లోకి ఎంటర్ అయినప్పుడు రహస్యంగా వాళ్ళని డీల్ చేయడం కాదు, మీ పెద్దవాళ్ళ దృష్టికి తీసుకెళ్ళండి. వాళ్ళకి పరిచయం చేస్తాను రా అని చెప్పి పిలవండి. ధైర్యంగా వచ్చారో మీతో నిజంగా రిలేషన్షిప్ లో ఉన్నట్టు. రాదు, లేదు నేను రాను, తర్వాత వస్తాను, నాకు కొంచెం సిగ్గు ఎక్కువ, నేను సిగ్గుల మొగ్గని అని చెప్తా ఉన్నారనుకోండి, ఏదో తేడా కొడుతుంది అని అర్థం. ఫస్ట్ టైం మీరు తెలుసుకోవాలి వాళ్ళు పెళ్ళైన వాళ్ళ కాదా, మిమ్మల్ని ఎందుకు ట్రాక్ లో పెడుతున్నారు, ఇవన్నీ మీరు ఎంక్వైరీ చేసి తెలుసుకోండి. అన్ని తెలుసుకొని చేసేది ప్రేమ? ఈ రోజుల్లో ఇలాంటివన్నీ తీసి పక్కన పెట్టండి. ఏమీ తెలియకుండానే నేను ప్రేమిస్తాను, ప్రేమ అంటేనే ఒకసారి చూడగానే పుడుతుంది, ఇలాంటి తొక్కలో డైలాగ్స్ అన్ని తీసి పక్కన పెట్టండి ఫస్ట్. ఎందుకంటే కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపు ఎవడు మోసం చేస్తాడో తెలియదు. అట్లాంటి రోజుల్లో, అట్లాంటి జనరేషన్ లో, అట్లాంటి టైంలో మనం బ్రతుకుతా ఉన్నాం. కాబట్టి ఇంతకు ముందులాగా కళ్ళు మూసుకొని బ్లైండ్ గా ప్రేమించినోడు నన్ను ఏం చేయడులే, ప్రేమించిన అమ్మాయి నన్ను ఏం చేయదులే అని నమ్మారు అనుకోండి, మీ గొయ్య మీరు తీసుకున్నట్టే. ప్రతిదీ కూడా కీడెంచి మేలెంచమని మన పెద్దలు చెప్పారు. ఏ వ్యక్తి అయినా సరే మీ లైఫ్ లోకి ఎంటర్ అయినప్పుడు 1కి 10 సార్లు ఆలోచించండి, అనుమానించండి. ముఖ్యంగా అనుమానించండి. వాళ్ళు కరెక్టా కాదా తెలుసుకోండి, ఎంక్వైరీ చేయండి. లేట్ అయినా పర్లే, ఏం కొంపలు మునిగిపోవు. వాళ్ళు రైట్ పర్సన్ అనుకోండి, మీరు ఎంక్వైరీ చేసినా సరే తప్పుగా అనుకోరు. నువ్వు నన్ను అనుమానిస్తున్నావా, నా మీద నీకు నమ్మకం లేదా, మన ప్రేమ అంటే ఇంతేనా అని చెప్పేసి డైలాగ్స్ కొట్టరు. ఎందుకంటే వాళ్ళు కూడా మీతో లైఫ్ లాంగ్ కలిసి ట్రావెలింగ్ చేయాలి అని అనుకుంటా ఉన్నారు. కాబట్టి మీరు వాళ్ళ గురించి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు వాళ్ళే చెప్తారు. లేదా ఇండైరెక్ట్ గా తెలుసుకుంటున్నారని తెలిసినా సరే పెద్దగా ఫీల్ అవ్వరు. ఎందుకంటే వాళ్ళు కూడా మీ గురించి ఇండైరెక్ట్ గా తెలుసుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కాబట్టి మిమ్మల్ని యూజ్ చేసుకుని అవసరాలకు మాత్రం యూజ్ చేసుకుని వదిలేసేవాళ్ళు మీ గురించి ఎంక్వైరీలు చేయాల్సిన అవసరం లేదు. మీరు ఏదైతే వాళ్ళకేంటి, మీరు చిన్నప్పటి నుంచి ఏం చేస్తే వాళ్ళకేంటి, మీకు సంబంధించిన సబ్జెక్ట్ గురించి పూర్వాపరాలు తెలుసుకోవాల్సిన అవసరం లేదు మిమ్మల్ని మోసం చేసిపోయే వాళ్ళకి. జస్ట్ మీరు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు, ఏం చేస్తా ఉన్నారు, ఏ పొజిషన్ లో ఉన్నారు, వాళ్ళకి ఏమైనా యూస్ అవుతారా లేదా, మీ ఫైనాన్షియల్ పొజిషన్ ఎలా ఉంది, దాంట్లో కూడా ఏమైనా యూస్ చేసుకునే అవకాశాలు ఉన్నాయా లేదా, అలా కాకపోతే అట్లీస్ట్ ఫిజికల్ గా అయినా మీరు యూస్ అవుతారా, ఇవి వాళ్ళ క్వశ్చన్స్. దానికి మీరు అన్నిటికీ ఆన్సర్స్ తెలిసేలాగా బిహేవ్ చేశారు అనుకోండి, నెక్స్ట్ వాళ్ళు చేసేది మోసం. మోసం చేయటం వాళ్ళ తప్పు కాదు. వాళ్ళని నేనేమి వెనకాల వేసుకొని రావట్లేదండి. వాళ్ళని వెనకేసుకొస్తున్నారా, వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారా అని చెప్పేసి అనకండి. మోసం చేయటం అనేది వాళ్ళ నైజం, వాళ్ళ అలవాటు. వాళ్ళ అలవాటుని మనం మాన్పించలేం. ఒక
దానికి దేనికైనా సరే ఎడిక్ట్ అయిన వ్యక్తిని మనం తొందరగా యువతలకి తీసుకురాలేము. అదే విధంగా మోసం చేసి అలవాటు పడిపోయిన ఎడిక్ట్ అయిన వ్యక్తులు అన్నమాట వాళ్ళు. ఎవరు దొరుకుతారా మోసం చేద్దామా అన్న ఇదితోనే వాళ్ళు తిరుగుతూ ఉంటారు కాబట్టి వాళ్ళని మనం దారిలో పెట్టి వాళ్ళని లైన్లో పెట్టి వాళ్ళని మంచి బుద్ధిమంతులుగా తయారు చేసి ఇట్లాంటి దరిద్రపు డ్యూటీ మంది కాదు. అది వాళ్ళ ఇంట్లో వాళ్ళే చూసుకోలేక వాళ్ళని వదిలేశారు అనేది ఒకసారి గుర్తుంచుకోండి. వాళ్ళని మీరు మార్చడానికి మీరు పుట్టల. మిమ్మల్ని మీరు సక్రమంగా ఉంచుకోవటం కోసం మీరు పుట్టారు. మిమ్మల్ని మీరు తెలివిగా ఉంచుకోవటం కోసం మీరు పుట్టారు. మిమ్మల్ని మీరు సరైన పద్ధతిలో సరైన మార్గంలో ఉంచుకోవటం కోసం మీకోసం మీరు పుట్టారు. కానీ వాళ్ళెవరినో మీరు దారిలో పెట్టడానికి మీరు పుట్టలేదు. అది వాళ్ళ తల్లిదండ్రులే చేతులు కడిగేసుకొని నెత్తిన నీళ్లు చల్లుకొని వాళ్ళని వదిలేసి ఉంటారు. అట్లాంటి వాళ్ళని మీరు మార్చి ఏం చేస్తారు చెప్పండి. కాబట్టి అట్లాంటి వాళ్ళని మీరు మార్చలేరు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండటమే మన చేతుల్లో ఉన్నది. మోసపూరితమైన వాళ్ళు ఎక్కడైనా ఉంటారు. సపోజ్ మనం కూరగాయలు కొనడానికి షాప్కి వెళ్ళామే అనుకోండి, అందులో చచ్చుయి పుచ్చి అని అన్నీ ఉంటాయి. ఆ పుచ్చి తీసుకొని దాన్ని బాగు చేయడం మన డ్యూటీనా? నో. తీసి అవతల పడేసి ఫ్రెష్గా ఉన్న కూరగాయలు తీసుకొని దానికి తగ్గ డబ్బులు ఇచ్చేసి తీసుకురావడం మన డ్యూటీ. అంతేకాని ఈ వంకాయ ఎందుకు పుచ్చిపోయింది, దీంట్లో లోపం ఎక్కడ ఉంది, అసలు ఎక్కడ జరిగింది, దీన్ని మనం ఏమైనా సరి చేస్తామా లేదా అని చెప్పేసి మనం వాటిని సరిచేసే ప్రక్రియ మనది కాదనమాట. అట్లాగే ఈ మనుషులు కూడా మోసం చేసే వాళ్ళు పుచ్చొంకాయలతో సమానం. వాటిని తీసి అవతల పడేసి మనం ఫ్రెష్ కూరగాయలు ఎలా తీసుకుంటా ఉన్నామో ఈ పుచ్చుగాళ్ళని చచ్చుగాళ్ళని మోసపూరితమైన మెంటాలిటీ ఉన్న ఫేక్ గాళ్ళని తీసి అవతల పడేసి మంచి పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి మీ సంబంధ బాంధవ్యాలు పెట్టుకోండి. వాళ్ళతోటి ఫ్రెండ్షిప్ చేయండి. మిమ్మల్ని నిజంగా ప్రేమించే వ్యక్తులు కొంతమంది ఉంటారు. మీ ఇంట్లోనే ఉండొచ్చు. మీ తాతగారో బామ్మగారో మీ అమ్మగారో లేదా మీ పెద్దమ్మనో మీ చిన్నమ్మనో మీ సిస్టరో ఎవరో ఒకళ్ళు ఉండొచ్చు. వాళ్ళకి తిరిగి మీ ప్రేమను పంచండి. చాలా మంది ప్రేమ రాహిత్యంతో బాధపడుతూ నిజంగా మనసు ఇరిగిపోయి తిన్నావా లేదా అని అడగటానికి కూడా ఒక మనిషి తోడు లేకుండా ఉండేవాళ్ళు కొంతమంది మీ సర్కిల్లోనే ఉండొచ్చు. అట్లాంటి వాళ్ళకి మీ నిజమైన ప్రేమని పంచి మీ అటెన్షన్ ఇచ్చి చూడండి. ఎంత మిమ్మల్ని రియల్ గా లవ్ చేస్తారో మీరే చూస్తారు. కానీ మై డియర్ ఫ్రెండ్స్, అవతలి వాళ్ళు మోసం చేయటం వాళ్ళ నైజం. వాళ్ళ చేతుల్లో మోసపోకుండా మనల్ని మనం జాగృతం చేసుకోవటం మన బాధ్యత. కాబట్టి ఇట్లాంటి సిమ్టమ్స్ ఉంటాయి వాళ్ళలో. మాయ మాటలు చెప్పటం, పబ్లిక్ లో ఎందుకులే ప్రైవేట్ గా ఇట్లాంటి తక్కువలో డైలాగ్స్ చెప్తా ఉంటారు. ఆలోచించండి. మీ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, మీ మీద నిజంగా ప్రేమ ఉన్న వాళ్ళు మిమ్మల్ని రహస్యమైన ప్రదేశాలకు తీసుకెళ్లి పంచాయతీలు పెట్టాల్సిన అవసరం లేదు. పబ్లిక్ గానే మిమ్మల్ని చూస్తారు. అర్థమైందా? కాబట్టి ఇట్లాంటి వ్యక్తులు మీ లైఫ్ లో ఎవరైనా ఉంటే తీసి అవతల పడేయండి. ఆల్రెడీ తెలియక మీరు చెప్పినట్టుగానే జరిగిపోయిందండి, మోసపోయామండి, ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదండి, నమ్మేశామండి అని అనుకునేవాళ్ళు దయచేసి అందులో నుంచి బయటపడే ప్రయత్నాలు చేయండి. అట్లాంటి వ్యక్తులు ఇంకా బొచ్చడి మంది ఉంటారు లైఫ్ లో. మీ లైఫ్ లోకి ఎంటర్ అవడానికి చూస్తూ ఉంటారు. నెక్స్ట్ ఇంకొకళ్ళ చేతిలో చిక్కకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ఈ వచ్చిన వాడు ఎవడైతే ఉన్నాడో ఎవరైతే ఉందో మహాతల్లి వాళ్ళు మీకు ఇచ్చిన మోటివేషన్ అని చెప్పేసి దాన్ని జాగ్రత్తగా దాంట్లో నుంచి ఒక పాఠాన్ని నేర్చుకోండి. మనల్ని మోసం చేసిన వ్యక్తులు మనకు ఒక జీవిత పాఠం నేర్పడానికే మన లైఫ్ లోకి వచ్చారు అని మనం అనుకున్నాము అనుకోండి, మోసపోయిన విషయం గురించి ఎక్కువ మాట్లాడడం, ఎక్కువ బాధపడడం, ఎక్కువ ఫీల్ అవ్వం. నెక్స్ట్ టైం మనల్ని మనం ఎలా స్ట్రాంగ్ గా ఉంచుకోవాలి, ఇంకొకళ్ళు మన లైఫ్ లోకి వచ్చి ఇదే మోసం చేయగలుగుతారా, నేనేమన్నా చూస్తా ఊరుకుంటానా అని ఒకసారి ఆలోచించండి. ఆల్రెడీ జరిగిన విషయం ఏదైతే ఉందో దాన్ని బేస్ గా చేసుకొని మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ చేసుకోండి. అంతేగాని దాన్ని తలుచుకుంటూ కుమిలిపోయి మోసం చేసిన వాడే దర్జాగా కాలర్ ఎగరేసుకొని తిరుగుతూ ఉంటే పబ్లిక్ లో మోసపోయి మీరు కుమిలిపోవడంలో ఏమాత్రం అర్థం లేదు. మీరు మంచి వ్యక్తులు కాబట్టి మోసం చేశారు. కాబట్టి నెక్స్ట్ టైము ఎవరితోటైనా సరే మీరు మాట్లాడేటప్పుడు అతి మంచితనం ఏమైనా ఉంటే తీసి పక్కన పెట్టి వాళ్ళ గురించి తెలుసుకొని వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు, ఏం మాటలు మాట్లాడుతున్నారు, దీని వెనకాల కథ ఏంటి అని తెలుసుకొని మీరు కనుక మూవ్ అయ్యారు అనుకోండి, ఎవరు మిమ్మల్ని మోసం చేయడానికి అవకాశాలు ఉండవు. ప్రతిదీ ఓపెన్ చేయకండి వాళ్ళ దగ్గర. మీ గురించి కంప్లీట్ గా మీరు ఎప్పుడైతే ఓపెన్ చేస్తారో మీ గురించి ప్రతి విషయము లాగి తద్వారా వాళ్ళు మోసం చేయడానికి చూస్తారు. ఒకసారి మోసపోవటం తప్పు కాదు అండి, ఎప్పుడు చెప్పేది. మళ్ళీ మళ్ళీ మోసపోవటం మీ తప్పే. మిమ్మల్ని మీరు మార్చుకోండి, జరిగిన మోసం నుంచి బయటపడండి, మిమ్మల్ని మీరు హీల్ చేసుకోండి, మీ మీద మీరు సెల్ఫ్ రెస్పెక్ట్ ని ఎప్పుడు ఉంచుకోండి.
సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో వ్యవహరించండి. ఎవరు మీ సర్కిల్లోకి రాకుండా బౌండరీస్ సెట్ చేసుకోండి. ఎవరికి అనవసరమైన చనువు మీ లైఫ్లో ఇవ్వకండి. ఎవరిని ఎంతలో ఉంచాలో అంతలో ఉంచండి. మీ లైఫ్ చాలా బాగుంటుంది, దర్జాగా ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ గా ఉంటుంది అని అనుకుంటా ఉన్నానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి మోటివేషనల్ వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టైం మరో మంచి సూపర్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్, జై హింద్.